నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే స్థాయిలో నిలిచాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈవీఎంల ఓట్ల లెక్కింపు వేగంగా సాగింది. మొదట్లోనే వచ్చిన ట్రెండ్స్ తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ రాజకీయాలకు భారీ షాక్ ఇచ్చాయి. ఎందుకంటే కొత్తగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అనూహ్యంగా దూసుకువెళ్లడం ప్రారంభించింది. అదే సమయంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అనేక చోట్ల వెనుకబడటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకే కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ట్రెండ్స్ చూస్తే తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టే కనిపించింది. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం మాత్రం చెన్నైలోని కొళత్తూర్. ఎందుకంటే ఇదే నియోజకవర్గం స్టాలిన్ కు రాజకీయంగా అత్యంత బలమైన కంచుకోటగా భావించబడేది. అలాంటి చోట ఈసారి జరిగిన పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. కొళత్తూరు నుంచి పోటీ చేసిన స్టాలిన్ కు టీవీకే అభ్యర్థి విఎస్ బాబు నుంచి ఊహించని స్థాయిలో పోటీ ఎదురైంది. మొదటి కొన్ని రౌండ్ల నుంచే బాబు ఆధిక్యంలో కనిపించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. చివరికి అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి విఎస్ బాబు 82,997 ఓట్లు సాధించగా స్టాలిన్ 74,202 ఓట్లకే పరిమితమయ్యారు. దాదాపు 8,795 ఓట్ల తేడాతో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఇది ఎన్నికల్లోనే అతిపెద్ద రాజకీయ సంచలనాల్లో ఒకటిగా నిలిచింది. స్టాలిన్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడిని, ముఖ్యమంత్రిని, అది కూడా ఆయన స్వంత కంచుకోటలో ఓడించడం ద్వారా విఎస్ బాబు ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో జైంట్ కిల్లర్ గా మారిపోయారు. చాలా మందికి విఎస్ బాబు పేరు కొత్తగా అనిపించినా తమిళ రాజకీయాల్లో ఆయనకు చాలా పాత చరిత్ర ఉంది. సుమారు 75 ఏళ్ల వయసులో కూడా అదే దూకుడు, అదే వ్యూహంతో ఆయన పోటీ చేసి విజయం సాధించడం ఇప్పుడు రాజకీయ చర్చల్లో హాట్ టాపిక్ గా మారింది. విఎస్ బాబు రాజకీయ జీవితం కూడా ఆసక్తికరంగానే ఉంది. మొదట ఆయన డీఎంకే పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. క్రమంగా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ నార్త్ చెన్నై జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగారు. 2006 చెన్నైలోని పురసావల్కం ప్రాంతం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచే ఆయనకు ఉత్తర చెన్నై రాజకీయాల్లో బలమైన గుర్తింపు ఏర్పడింది. తర్వాత ఎమ్మెల్యేగా సేవలందించారు. పార్టీ లోపల కూడా ఆయనకు మంచి పట్టుంది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఒకప్పుడు స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడిగా పనిచేసిన వ్యక్తే ఈ విఎస్ బాబు. 2011లో కొళత్తూరులో స్టాలిన్ తొలి విజయం సాధించడంలో కూడా బాబు కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా చర్చ ఉంది. తర్వాత పార్టీలో అంతర్గత మార్పులు, కొత్త నాయకుల ఎదుగుదల, స్థానిక శక్తి సమీకరణాలు మారటం వల్ల బాబు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం సాగింది. ఇదే అసంతృప్తి చివరకు ఆయనను డీఎంకే నుంచి దూరం చేసింది. డీఎంకే నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం ఇతర రాజకీయ ప్రయాణాలు చేసిన బాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే ఆయనకు కొళత్తూరు వంటి హై ప్రొఫైల్ నియోజకవర్గం కేటాయించబడింది. చాలా మంది దీన్ని రిస్క్ గా భావించిన బాబు మాత్రం తన స్థానిక బలం, వ్యక్తిగత పరిచయాలు, పాత రాజకీయ నెట్వర్క్, స్థానిక అసంతృప్తిని బాగా ఉపయోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభావం, కొత్త పార్టీపై యువతలో ఉన్న ఆకర్షణ, సంప్రదాయ పార్టీలపై పెరుగుతున్న వ్యతిరేకత, స్థానిక నాయకత్వంపై ఉన్న అసంతృప్తి అన్నీ కలిపి కొళత్తూరులో భారీ రాజకీయ మార్పుకు దారితీశాయి. ఒకప్పుడు స్టాలిన్ పేరు చెబితే గెలుపు ఖాయం అనుకునే నియోజకవర్గంలో అదే స్టాలిన్ ఓడిపోవడం తమిళనాడు రాజకీయాల్లో శక్తి సమీకరణాలు మారుతున్నాయని స్పష్టంగా చూపించింది. ఈ ఫలితం కేవలం ఒక నియోజకవర్గ విజయం మాత్రమే కాదు, ఇది తమిళనాడులో కొత్త రాజకీయ శకం మొదలైందనే సంకేతంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం కేవలం ప్రచార స్థాయిలోనే కాదు, ఓట్ల రూపంలోనూ ప్రభావం చూపించగలదని ఈ ఫలితాలు నిరూపించాయి. స్టాలిన్ ఓటమి డీఎంకేకు పెద్ద దెబ్బ కాగా విఎస్ బాబు విజయం టీవీకేకు భారీ మానసిక బలాన్ని ఇచ్చింది. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలుగా డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పోటీ కనిపించేది. కానీ ఈ ఎన్నికలతో ఆ సమీకరణం పూర్తిగా మారిపోయింది. కొళత్తూరు ఫలితం రాబోయే తమిళ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే సంఘటనగా చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.